మన ఆరోగ్యం గురించి డాక్టర్స్ మీద మనకు చాలా నమ్మకం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది డాక్టర్లు జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల లేదా సరైన చికిత్స ఇవ్వకపోవడం వల్ల దానివల్ల పేషెంట్ చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని మెడికల్ నెగ్లిజెన్స్ అంటారు. అంటే వైద్యపరమైన నిర్లక్ష్యము అన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, అతను డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. దానికి ఆ డాక్టరు ఆ జ్వరానికి కారణం కనుక్కోకుండా వెంటనే పెద్ద పెద్ద మాత్రలు రాసిచ్చేసాడు అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ జ్వరం రావడానికి కారణం ఒకటైతే ఇచ్చిన మందులు మాత్రం ఒకటి. కాబట్టి డాక్టర్స్ పరీక్ష చేయకుండా మందులు ఇవ్వకూడదు. ఒకవేళ డాక్టర్స్ అలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పేషెంట్ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి బాధ్యుడు కూడా డాక్టరే అవుతాడు. అలాంటప్పుడు న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నిర్లక్ష్యం అనేది చాలా పెద్దవాడు. ప్రతిదాన్ని డాక్టర్ నిర్లక్ష్యంగా అనడానికి లేదు. అంటే పేషెంట్ తనకి కావలసినటువంటి రిజల్ట్ రాలేదని ప్రతిదాన్ని డాక్టర్ నిర్లక్ష్యంగా చూపించడానికి అవకాశాలు ఉంటాయా? దాని మీద సుప్రీం కోర్టు ఏమంటోంది, రీసెంట్ గా కేరళ హైకోర్టు ఏమని తీర్పునిచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ మెడికల్ నెగ్లిజెన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఒకరి హక్కులు కాపాడడానికి ఇంకొకరి హక్కులు ఎక్స్ప్లాయిట్ కాకూడదు. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ మార్గదర్శకాలు చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇవి పేషెంట్స్ హక్కుల్ని కాపాడడంతో పాటు డాక్టర్స్ హక్కుల్ని కూడా, ఇద్దరి హక్కుల్ని బ్యాలెన్స్ చేసే విధంగా చూడడం జరుగుతోంది. ఇప్పుడు అవేంటో చూద్దాం. మొదటిది, డాక్టర్ తన బాధ్యతను సరిగా నిర్వర్తించినప్పుడు పేషెంట్కి ఏ ప్రాబ్లం ఉందో సరిగా డయాగ్నోస్ చేయకుండా, పరీక్ష చేయకుండా మందులు ఇవ్వడం అన్నమాట. దానివల్ల పేషెంట్ నష్టపోతే. రెండోది, హాస్పిటల్ సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ సబ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అనేది అందిస్తే పేషెంట్స్కి, అంటే హాస్పిటల్ హైజెనిక్గా లేకపోవడము, లో కాస్ట్ ట్రీట్మెంట్ చేయడము, క్వాలిఫైడ్ డాక్టర్స్ని అపాయింట్ చేయకపోవడము, తక్కువ నాణ్యత అయినటువంటి ట్రీట్మెంట్ అందించడము లాంటివి, ఇలాంటి వాటి వల్ల పేషెంట్స్ నష్టపోతే. ఇక మూడోది, డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఏ వైద్య ప్రమాణాలను అందించడానికైతే వాళ్ళు అంగీకరించారో వాటిని అనుసరించాలి. దానికి విరుద్ధంగా వ్యవహరిస్తే దానివల్ల పేషెంట్ నష్టపోతే అది కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక డాక్టర్స్ పై క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాలి అంటే మెడికల్ బోర్డు పర్మిషన్ తీసుకోవాలి. ఇక ప్రతిదానికి రెస్ ఇస్పా లొకెటర్ సిద్ధాంతాన్ని అప్లై చేయకూడదు. ఈ సిద్ధాంతం చాలా ముఖ్యమైనది. దీనివల్ల వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం పక్కన పెడితే భయంతో వ్యవహరించడం జరుగుతుంది. వాళ్ళు చేయాల్సిన డ్యూటీని భయంతో చేస్తారు తప్పనిచ్చి బాధ్యతగా చేయలేకపోతారు. కాబట్టి ఈ సిద్ధాంతం అనేది చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఎంతో తప్పదు అనిపిస్తేనే ఈ సిద్ధాంతం అప్లై అవుతుంది. దానివల్ల ఆ ఇన్సిడెంట్ జరగడానికి గల సర్కమ్స్టాన్సెస్ డాక్టర్ నిర్లక్ష్యాన్ని ప్రూవ్ చేస్తాయి. మామూలుగా ఏంటి, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ ఇతని నిర్లక్ష్యం వల్ల జరిగింది అని చెప్తారు, లేదంటే ఏదో ఒక ఆధారం చూపిస్తారు. కానీ ఈ సిద్ధాంతం అప్లై అవ్వాలి అంటే అక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే చాలు, కోర్టు నమ్ముతుంది. కాబట్టి ప్రతి దానికి ఈ సిద్ధాంతాన్ని డాక్టర్స్ మీద అప్లై చేయడానికి లేదు. ఇలా అప్లై చేయడం వల్ల వాళ్ళ వృత్తిని బాధ్యతాయుతంగా నిర్వర్తించడానికి బదులుగా భయంతో నిర్వహిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ వృత్తికి సరైన న్యాయం చేయలేరు డాక్టర్స్. కాబట్టి ప్రతి దానికి కూడా ఈ సిద్ధాంతాన్ని అప్లై చేయకూడదు. ఇలాంటి సిద్ధాంతాన్ని అప్లై చేయాలి అంటే మెడికల్ బోర్డు పర్మిషన్ తీసుకోవాలి, తప్పదు అని చెప్పింది. రీసెంట్ గా కేరళ హైకోర్టు కూడా ఒక ముఖ్యమైన తీర్పునిచ్చింది. దీని కేసు పూర్వాపరాలు చూస్తే 2012లో కొచ్చిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 29 ఏళ్ల యువకుడు కడుపు నొప్పి, వాంతులు ఉన్నాయని చెప్పి హాస్పిటల్లో చేరాడు. రాత్రి సమయంలో అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో అక్కడ ఉండే డ్యూటీ నర్స్ డాక్టర్కి ఫోన్ చేసి చెప్పింది. డాక్టరు ఫోన్లో ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడంతో పాటు ఈ పరీక్షలు కూడా చేయించుకోండి అని చెప్పి కొన్ని పరీక్షలు సజెస్ట్ చేశాడు. అయితే ఇది జరిగిన 34 గంటల లోపల ఆ పేషెంట్ చనిపోయాడు. దాంతో ఆ పేషెంట్ తండ్రి తన కొడుకు మరణానికి కారణము ఆ డాక్టర్ మెడికల్ నెగ్లిజెన్సే కారణము, ఆ డాక్టరే కారణము అని చెప్పి అతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశాడు. దీనికి కేరళ హైకోర్టు జస్టిస్ గిరీష్ గారితో నేతృత్వంలో కూడినటువంటి ధర్మాసనం ఆ కేసును రద్దు చేస్తూ ఏం చెప్పిందంటే,
చికిత్స టైంలో జరిగే ప్రతి మరణాన్ని కూడా డాక్టర్స్ కి ఆపాదించలేము, డాక్టర్ నిర్లక్ష్యమే కారణంగానే ఇలా జరిగింది అని చెప్పలేము అని చెప్పింది. అంతేకాకుండా డాక్టర్స్ ఫోన్లో మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తే అది డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అని చెప్పడానికి లేదు, ఇది సాధారణ ప్రక్రియ వైద్య రంగంలో అంటూ కూడా చెప్పింది. ప్రతి మరణానికి కూడా డాక్టర్ని శిక్షార్హులు చేయడానికి వీల్లేదు. అలా చేస్తే డాక్టర్స్ నిబద్ధతతో కాకుండా భయంతో పనిచేస్తారు. దీనివల్ల మెడికల్ రంగంలో డాక్టర్స్ హాస్పిటల్స్ పై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా మెడికల్ రంగంలో నాణ్యత పడిపోతుంది అని చెప్పింది. ఇలా చేయడం వల్ల ప్రతి వాళ్ళు కూడా తమ ఆశించినటువంటి ఫలితం రాలేదంటూ ప్రతి వాళ్ళు డాక్టర్స్ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం మొదలు పెడతారు. ఇది సరైనటువంటి విధానం కాదు. డాక్టర్స్ హాస్పిటల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించాలి అంటే దానికి సరైన ఆధారాలతోనే రుజువు చేయాలి, అంతే తప్ప క్రిమినల్ కేసులు ఫైల్ చేయడము అనేది సరైన విధానం కాదు అంటూ ఆ కేసును కొట్టేయడం జరిగింది. అయితే సాధారణంగా నిర్లక్ష్య ధోరణి అంటే ఏంటి? డాక్టర్స్ అసలు నిర్లక్ష్యంగా వ్యవహరించరా? వాళ్ళ నిర్లక్ష్యానికి పేషెంట్స్ అసలు బలి కావటం లేదా అంటే ఖచ్చితంగా ఎస్ అనే చెప్పాలి. అయితే అత్యున్నత న్యాయస్థానం చెప్పింది ఏంటంటే నిర్లక్ష్యాన్ని రుజువు చేయాలి అని చెప్పింది, అంతే తప్ప జరిగిన నిర్లక్ష్యాన్ని సమర్థించమని కాదు. జనరల్గా వేడిని నిర్లక్ష్యంగా భావిస్తాము, ప్రూవ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటివి ఏంటివి అనేది ఒక్కసారి చూద్దాం. తప్పుడు మందులు ఇవ్వడము, ఆపరేషన్ టైంలో జాగ్రత్తలు తీసుకోకపోవడము, సమయానికి చికిత్స అందివ్వకపోవడము, పరీక్షలు చేయకుండా మెడిసిన్స్ ని ఇవ్వడము, మెడిసిన్ డోసు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఇవ్వడము, ఆపరేషన్ టైంలో రోగికి బాడీలో ఇన్స్ట్రుమెంట్స్ వదిలేయడము, ఇలాంటివన్నీ కూడా నిర్లక్ష్య ధోరణి అండ్ వాటిని ప్రూవ్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు మంచి మాట. సమాజంలో నీకు కలిగిన కష్టాన్ని నష్టాన్ని వివరించాలని ప్రయత్నించకు. ఎందుకంటే వారు ఏమి కోరుకుంటారో అదే వినటానికి ఇష్టపడతారు. అది నీ మీద నీకున్న విశ్వాసాన్ని దెబ్బతీయగలదు. సో వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.